ఇక పోలీసుల కఠిన ఆంక్షలతో చెదురుముదురు ఘటనలు మినహా సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ముగిశాయి. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఎక్కడికక్కడ ఫోకస్ పెట్టారు. నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రిపుల్ రైడింగ్, సర్కస్ ఫీట్లు, రోడ్లపై హంగామా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. వారం రోజుల ముందు నుంచే నగరంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సిటీలో మొత్తం 7 ప్లటూన్ల బలగాలతో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని ముందే హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక రహదారులపై ప్రత్యేకంగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేశారు. ఇక న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకల్లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు వ్యూహాలను రెడీ చేశారు. ఆ మేరకు పబ్బులు, క్లబ్బులు, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్ నార్కోటిక్ విభాగం నిఘా పెట్టింది. కేవలం పబ్లే కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, హాస్టల్స్ లో జరిగే ప్రైవేటు పార్టీలపై నిఘా పెట్టారు. బార్, పబ్, క్లబ్లకు వచ్చేటువంటి కస్టమర్లు మద్యం మత్తులో వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఈవెంట్ నిర్వహించే వాళ్లు తప్పనిసరిగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసుల సూచనలతో అంతా జాగ్రత్త పడ్డారు.